భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదిన హిందువులు, జైనులు జరుపుకుంటారు. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ప్రత్యేక కథనం. జైన మతంలో మొదటి తీర్థంకరుడైన రిషభనాథుని స్మరిస్తూ కొంతమంది ఈ పండుగ జరుపుకుంటారు. రిషభనాథుడు దోసిట పోసిన చెరుకు రసాన్ని సేవించి తన సన్యాసాన్ని ముగించిన సందర్భం అక్షయ తృతీయ రోజు జరిగింది. అందుకే జైనులు ఈ రోజును పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. అక్షయ అంటే ఎప్పటికీ తరగదు. ఈ రోజున చేసే యజ్ఞం, జపం, దానం, పుణ్యం వంటి కార్యాలు ఎప్పటికీ తరిగిపోని ఫలాలను అందించగలగనే భావనను సూచిస్తుంది. వివాహాలు, కొత్త పెట్టుబడులు లేదా వెంచర్లు, బంగారంలో పెట్టుబడి పెట్టడం, వ్యాపారాలు ప్రారంభించడం వంటి వాటికి ఈ పండుగ శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. అక్షయ తృతీయ రోజున ప్రారంభించేవి ఏవైనా సంవత్సరం పొడవునా గొప్ప విజయాలు, లాభాలు పొందేటటువంటి ఆశీర్వాదం లభిస్తుంది. వారికి ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుందని నమ్ముతారు. ఈశ్వరుని అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమించబడిన రోజు. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది. ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుందనేది భక్తుల నమ్మకం. ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలు ఇస్తాయని నమ్మకం. ఈ విషయాన్ని పార్వతీదేవికి ఈశ్వరుడు చెప్పినట్లుగా మత్స్య పురాణంలో చెప్పబడింది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతోంది. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తది రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. నిరుపేద అయిన కుచేరుడు తన బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదను పొందింది ఇదే రోజు. క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే. నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది ఈ రోజే కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు, వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే. అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటారు. ఈ రోజున ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం చేపట్టినా ఫలం అక్షయమవుతుంది. ఇదే రోజున పరశురాముని జన్మదినం. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం. వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన దినం. సూర్య భగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్రనిచ్చిన దినం. ఈశ్వరుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షణగా నియమించబడిన దినం. ఆది శంకరాచార్యులు కనకదారాస్తవం చెప్పిన దినం. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారి నుంచి కాపాడిన దినం. ఒరిస్సా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు. బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది. ఇదే రోజున సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమవుతుంది.